అయితే ఈరోజు మనం పిజ్జా ప్రొడక్షన్లోకి వచ్చిన నలుగురు కొత్త డైరెక్టర్లను తెలుసుకోబోతున్నాం. వాళ్ళకి సినిమాల మీద ఉన్న హార్డ్ వర్క్, ప్యాషన్ అవి మన పిజ్జా ప్రొడక్షన్కి ఎంత అయ్యో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పిజ్జా ప్రొడక్షన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ని ఎలా తీసుకున్నారు, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఎలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ చేసి మీ ముందు తీసుకురాగలిగారు అనేది తెలుసుకుందాం. అండ్ పిజ్జా ప్రొడక్షన్స్ వాళ్ళకి ఎలా యూజ్ అయ్యింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎలాంటి మంచి కాంటెంట్ని అండ్ ఇంకా ఎలాంటి న్యూ టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే ఇప్పుడే మా పిజ్జా ప్రొడక్షన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సాయిరులే. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఇప్పటివరకు 30+ మూవీస్ చేశాను. జల్సా, దూసుకెళ్తా, రే అండ్ ఎక్సెట్రా. నేను బాన్ అండ్ బాటమ్ మొత్తం హైదరాబాద్ నుంచే. నా 4-5 years ఉన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను అనమాట. నా పేరు స్వరాజ్ దునే, రైటర్ అండ్ డైరెక్టర్ని. మా ఊరు వచ్చేసి మంచిర్యాల, తెలంగాణ. యాక్చువల్లీ నాకు సినిమా అంటే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి మొదలైంది. నాకు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసేవాడిని అండ్ బుక్స్ కూడా చదివేవాడిని. ఎట్ ఏ టైమ్ స్టోరీస్ కూడా రాసేవాడిని. సో నాకు అలా ఇంట్రెస్ట్ పెరిగి సినిమా ఇండస్ట్రీకి వచ్చా. మూవీ ఫీల్డ్లో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేశా. మైసెల్ఫ్ గోపీచంద్ అని ఆంధ్రప్రదేశ్ మాది అమలాపూర్ నుంచి వచ్చాను. కల్లర్ రాకుమారి డైరెక్టర్ని. నేను బిఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ చేశాను. బేసిక్గా ఇక్కడ హైదరాబాద్ వచ్చి 4-5 years అవుతుంది. నాకు కొంచెం డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ నుంచి. నా పేరు రాకీ. పేరెంట్ ప్రాజెక్ట్కి స్టోరీ స్క్రీన్ పై డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ కూడా చేశాను. నేను వెస్ట్ గోదావరి పాలకొల్లు ఏపీ నుంచి వచ్చాను. నా ఫిలిం జర్నీ స్టార్ట్ అయ్యి అబౌట్ 5 years దాటింది. కల్లర్ రాకుమారి ఇక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే బేసిక్గా సాంగ్స్ వింటున్నప్పుడు కథలో రాజకుమారి సాంగ్ ఏదో వింటున్నప్పుడు టైటిల్ నచ్చింది నాకు, కళలో రాకుమారి అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను టైటిల్ ద్వారా నేను స్టోరీ డెవలప్ చేసుకున్నాను. సో అక్కడి నుంచి వచ్చి కళ రాకుమారి డెవలప్ అయింది స్టోరీ. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఒక స్టోరీ ఒకటే ఇంట్లో కంప్లీట్ అయిపోతే లైక్ ఎక్కువ మంది లేకుండా తక్కువలో చేసుకుంటే ఓన్లీ ముగ్గురితోనే నడుస్తే స్టోరీ ఎలా ఉంటుంది అన్నట్టు అనుకున్నాను. కానీ ఆ స్టోరీ ఇంకా దాన్ని డిగ్ చేసి అలా ఇంకా హెవీ క్యారెక్టర్స్ వచ్చాయి అండ్ ఒకటే లొకేషన్ లో చేసినాం. ఆబ్వియస్లీ మేము చాలా టైటిల్స్ అనుకున్నాం దీనికి, కానీ ఏది అంత సెట్ అయినట్టు అనిపించలేదు. సో మా ఫ్రెండ్ నవీన్ అని ఒక అతను ఉన్నాడు. సో మనోడు కూడా డైరెక్టర్ అనమాట. సో మనోడికి నా సినాప్సిస్ చెప్తే ఇంకా మనోడే మైకమ్ అనేది సజెస్ట్ చేశాడు. సో మైకమ్ అంటే డిజీనెస్ లాగా లైక్ స్టోరీ మొత్తము ఒక లొకేషన్ లోనే జరుగుతుంది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆ మైకం అనేది చాలా బాగుందని ఆ టైటిల్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఈ మీరపర్వం ఐడియా ఎలా వచ్చిందంటే నాకు మన కంట్రీలో ఉండే యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే మీన్స్ భిన్నత్వంలో ఏకత్వం. సో ఆ సబ్జెక్ట్ని నాకు ఎప్పటి నుంచో ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే. ఎలాగంటే ఒకే మతంకు 2 మతాలకు సంబంధించిన వాళ్ళు ఒకే ఇంట్లో ఉండడం, ఇలా కలిసి ఉంటే ఇలా ఉంటుంది అది చూపెడుతూ మన అటువంటి దాన్ని రిప్రజెంట్ చేయాలని ఐడియాతోటి మీరాపర్వం కథ రాసుకున్నాం. ఈ కథ మొత్తం వచ్చేసి మీరాబాయి కవయిత్రి థీమ్తో తీసుకున్న కథ అండ్ ఈ కథ మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీ. దెన్ అప్పుడు టైటిల్ గురించి ఆలోచిస్తే మీ క్యారెక్టర్ పేరు మీరా కాబట్టి అండ్ అలా మీరాపర్వం అని పెట్టుకున్నాం. పర్వం మీన్స్ మహాభారతంలో కథను మొత్తం పాటలు తీసి పర్వాలు ఉంటాయి కదా, అక్కడ నుంచి తీసుకున్న మీరా పర్వం. అలా పేరెడ్ అనేది ఒక షార్ట్ ఫిలిం అని కాకుండా బేసిక్ ఇది ఏంటంటే సోషల్ ఫిలిం అనమాట. మొత్తం అందరూ చూడాల్సిన ఫిలిం. అందరూ అంటే ఒక అవేర్నెస్ షార్ట్ ఫిలిం లాగా అవేర్నెస్ సోషల్ ఫిలిం లాంటిది అది. ఐడియా అంటే బయట జనాలు బయట ఇన్సిడెంట్స్ జరిగి మన కళ్ళ ముందు చాలా చూస్తుంటాం. చాలా మంది యాక్సిడెంట్స్ అవుతాయి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. అండ్ స్మోకింగ్ వాళ్ళు కూడా మన ఫ్రెండ్ సర్కిల్లోనే వాళ్ళ స్మోకింగ్ కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ వాళ్ళు కూడా చాలా మంది కిల్ అవుతారు. మన చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్ దగ్గర నుంచి వచ్చిన స్టోరీ అది. అండ్ ఫేడెడ్ అంటే ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే బేసిక్లీ అది ఫేడెడ్ అంటే తెలుగులో క్షీణించిపోవడం, క్షీణించిపోవడం లేదంటే వాడిపోవడం అంటే డౌన్ అయిపోవడం అనమాట. సో ఇంకా ఆ టైటిల్ అలా పెట్టాల్సి వచ్చింది. మీకు ఒకసారి కాన్సెప్ట్ మొత్తం ఆ ఫిలిం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది ఫేడెడ్ ఎందుకు పెట్టాలి. సో ఈ పీజే ప్రొడక్షన్స్కి వచ్చిన తర్వాత పీజేస్ అని కలవడం జరిగింది. సో కలిసి ఒక వెబ్ సిరీస్ ఉంది, 8 episodes, సస్పెన్స్ కామెడీ అనుకున్నాం దీని జానర్. సో అలా ఆయనకి పిచ్ చేసాము ఈ కాన్సెప్ట్. విన్నారు, ఒక 1/2 an hour ఇచ్చాము నరేషన్. దాని తర్వాత లైక్ మేము ఎలా తీస్తాము, లైక్
స్క్రీన్ పే ఎలా ఎలా ఉంటుంది అండ్ మొత్తం ఇది నాన్ లీనియర్ స్క్రిప్ట్ అనమాట. సో ఎలా వెళ్తుంది అనేది ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు. సో బై గాడ్స్ గ్రేస్ మొత్తం మంచిగా అయింది. అండ్ మాకు ప్రొడక్షన్ నుంచి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏం రాలేదు. లైక్ మనీ టైంకి వచ్చేసేవి అండ్ షూట్ జరిగినప్పుడు అయితే అసలు ఏ ప్రాబ్లం లేకుండే. సో అందరు బాగా మేనేజ్ చేశారు అండ్ ఇలా ఇప్పుడు ప్రెసెంట్ అయింది. మెయిన్లీ ప్రొడక్షన్ గురించి చెప్పాలి. పీజే ప్రొడక్షన్ ఒక కొత్త డైరెక్టర్కి కొంచెం బడ్జెట్ అని ఉంటుంది, కానీ దానికి మించి ఇచ్చారు నాకు. కొంచెం ఫస్ట్ భయపడ్డాను అసలు అంత బడ్జెట్ ఇస్తారో లేదని. పీజే సార్ చాలా సపోర్ట్ చేశారు. ఆ బడ్జెట్ ఇవ్వడానికి కావచ్చు, షూట్లో ఇబ్బంది లేకుండా టైం టు టైం పేమెంట్ ప్రతిదీ చాలా సపోర్టివ్గా, అంటే చేస్తున్న టైంకి తోడుండి మేనేజర్ అయినా ఎవరైనా చాలా సపోర్ట్ వచ్చింది పీజే ప్రొడక్షన్ నుంచి. దానివల్ల కొత్త అయినా కూడా బాగా చేయగలగడం జరిగింది. బాగా అనిపించింది నాకు దీంట్లో వర్క్ చేయడం. పీజే ప్రొడక్షన్స్ గురించి చెప్పాలంటే పీజే ప్రొడక్షన్లో ఒక ప్రోడక్ట్ రెడీ అవుతుందంటే కేరింగ్ ఎక్కువ. ఈవెన్ షూటింగ్ దగ్గర నుంచి కానీ, మేకింగ్ దగ్గర నుంచి కానీ, పోస్టర్స్ కానీ, డిఐ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి పీజే సార్ కేర్ తీసుకునే రిలీజ్ చేస్తాడు. ఏ ఒక్కటి అంత ఈజీగా ఏది రిలీజ్ చేయడు. అంత క్వాలిటీ కానీ, అవుట్పుట్ కానీ అన్ని ప్రతిదీ మంచిగా వచ్చేలాగా, ప్రతిదీ కేర్ తీసుకునేలాగా చూసుకుంటాడు. మనసు ఒకసారి స్టోరీ అంతా నరేట్ చేసిన తర్వాత బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పి అడిగారు. బడ్జెట్లో అయితే ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఉన్నారు పీజే సార్ అయితే. నాకు ఎంత అవుతుంది సార్, నాకు ఎంత అవుతుందని చెప్పంటే, నువ్వు అయ్యేం పట్టించుకోకు, బడ్జెట్ ఎంత అవుతుందో నాకు ఫైనల్ ప్రైస్ చెప్పు, దాని తర్వాత నువ్వు డైరెక్ట్ షూట్కి వెళ్ళిపో. షూట్ ఎప్పుడు అంటే మ్యాక్సిమం ఈ ఎఫర్ట్స్ అన్ని పెట్టు, మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వి అని చెప్పి నాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. బేసిక్గా ఎంత గ్రేట్ అవుట్పుట్ వచ్చింది అంటే దానికి కారణం మాత్రం ప్రొడక్షన్ నుంచి సపోర్టే. సో అక్కడి నుంచి నాకు బడ్జెట్ క్యాన్సిల్ అవ్వడం, తగ్గించడం అలాంటివి అయ్యింటే మాత్రం ఎంత అవుట్పుట్ వచ్చేది కాదు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు ప్రొడక్షన్ హౌస్. యాక్చువల్లీ సిద్ధన్న అని ఒక అన్న ఉండేవాళ్ళం అనమాట. లైక్ మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఒకసారి ఆయన కాల్ చేసి ఇలా పీజే ప్రొడక్షన్స్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఇదే స్టోరీస్ ఉంటే ఒకసారి రా అని పిలిచారు. సో అలా సిద్ధన్న ద్వారా పీజే ప్రొడక్షన్స్ లో నా ఎంట్రీ జరిగింది అనమాట. స్టోరీ రాసుకున్న తర్వాత ఇక్కడ అంటే డెబ్యూటీ, నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎవరిస్తారు ఛాన్స్ ఇవ్వాలేమో అనుకున్నాం. తర్వాత ఫ్రెండ్స్ ద్వారా వచ్చాను ఇక్కడికి. సో వచ్చి రాగానే సార్కి చెప్పగానే నిజంగా ఓకే చెప్పారు. ఒక కొత్త డైరెక్టర్కి అంత బడ్జెట్ ఇస్తారు ఎవరని భయం వేసింది, కానీ సారు మంచిగా సపోర్ట్ చేశారు. సో అలా చెప్పడం వల్ల స్టోరీ ఓకే అయింది. సినిమాటోగ్రాఫర్ సుచిల్ నన్ను దీనికి ఈ ప్రొడక్షన్కి రిఫర్ చేశారు. పీజే ప్రొడక్షన్లో నా మీరా పర్వం కథ చెప్పడం జరిగింది. అండ్ పిఎస్ సార్ కథ వినంగానే సార్కి లైన్ థీమ్ నచ్చింది. మీరా థీమ్ లవ్ స్టోరీ, మీరాబాయి కృష్ణుల మధ్య ఉండే ఆ భక్తి బాండింగ్, ఆ ప్రేమ బాండింగ్ అని నచ్చి సార్ ఓకే చెప్పాడు. సో అలా నా ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. ప్రొడక్షన్ హౌస్ వెళ్ళాం, వాళ్ళు బడ్జెట్ పెడతానని చెప్పారు. దాని తర్వాత లాస్ట్లో క్యాన్సిల్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి పీజే. ఈ ప్రొడక్షన్ హౌస్ వచ్చాను, నా ఫ్రెండ్ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ లోపలికి వచ్చాను అనమాట. అనుదీప్ అన్న హీరో కొంచెం చాలా సపోర్ట్ చేశాడు. కొత్త అయినా కానీ లేట్ నైట్ షూట్స్ ఉన్నా కూడా కొంచెం చేశాడు. ఫస్ట్ అన్ననే కాంటాక్ట్ అయ్యా, ఇంకెవరిని చూడలేదు డైరెక్ట్. సో అక్కడి నుంచే వచ్చింది. చాలా సపోర్ట్ చేశాడు టైంకి. సో లేట్ నైట్ అయినా కొంచెం ఉండడం బాగా చేశాడు. తర్వాత దీప చాలా ఒక 20 పైగా చూసాను నేను కాస్టింగ్లో. చాలా అమ్మాయి వెతికాను. ఫైనల్గా తను ఓకే అయింది. స్టోరీకి తను ఇంకా బ్యూటీ ఇచ్చింది తను రావడం వల్ల. బాగా చేసింది తను. ఇంకా మిగతా క్రూ అంతా కాస్ట్ అంతా ఫ్రెండ్సే ఉన్నారు. మా టీం ఉంది మొత్తం. యాక్టింగ్ వాళ్ళు కూడా మా వాళ్ళే ఉన్నారు. సో అలాగే సపోర్ట్ వచ్చింది, బాగా చేస్తాం అందులో. మీరా పర్వం క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ శ్రావంతి ఆమె గురించి మొదలు పెడతాను. ఆమె నేను చాలామంది ప్రొఫైల్స్ చూశాను. చాలామంది చూసిన తర్వాత నాకు ఈ అమ్మాయిని చూడగా అనిపించింది ఆ క్యారెక్టర్ మీరా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. సో ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా ఈ స్టోరీ చాలా నచ్చింది ఆమెకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్నిటువంటి నార్మల్ రొటీన్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి, కానీ ఈ వింటేజ్ డ్రామా అండ్ అథెంటిక్గా ఉంది కాబట్టి ఆమెకు నచ్చింది.
ఆమె కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అండ్ సెకండ్లీ వచ్చేసి సంజు నాకు అంతకుముందు ఎప్పటి నుంచో పరిచయం, అంతకు బిఫోర్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఇద్దరం కలిసి. సో ఆ ర్యాప్ తోటి ఆ స్టోరీ చెప్పడం జరిగింది. సంజు కూడా మంచి ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ స్టోరీలో ఈవెన్ ప్రతి చిన్న డౌట్ ఉన్నా కానీ అని అడిగి తెలుసుకొని చేసేది. ఈవెన్ తన క్యారెక్టర్ గురించి కాకపోయినా మొత్తం ఓవర్ స్టోరీలో ఏం డౌట్ ఉన్నా ప్రతిదీ అడిగేవాడు. అండ్ చాలా సపోర్టివ్. ఒక 3-4 టైమ్స్ ఏమో రీషూట్ చేసినా వచ్చేసి తన పరిధి దాటి ఎక్కువ హెల్ప్ కూడా చేశారు నాకు. వెరీ సపోర్టివ్ పర్సన్. అండ్ మంజుల గారి గురించి, మంజుల మేడం కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసింది. అండ్ పిల్లోడు చైల్డ్ ఆర్టిస్ట్ హేమల్ కూడా చాలా అథెంటిక్గా అసలు చాలా న్యాచురల్గా చేశాడు. నాకైతే కొన్ని సీన్లు చాలా బాగా నచ్చాయి. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ సాయి కూడా చాలా సూపర్ చేశారు. సాయి క్యారెక్టర్ గురించి చాలా మంది మాట్లాడారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో చాలా బాగా చేశారు. కాస్టింగ్ చేసినప్పుడు లైక్ చాలా మందిని ఆడిషన్ తీసుకున్నాము. సో కొంతమందిని ఇంకా షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. లైక్ ఇప్పుడు నా క్యారెక్టర్ వచ్చేసి నిమ్మకాయల బాలరాజు, నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు రోషన్, అతని పేరు సూరజ్, ఇంకొక అమ్మాయి ఉంటుంది పూజ, క్యారెక్టర్ పేరు పూజ, ఆమె పేరు నిక్కీ. సో ఈ ముగ్గురు పైననే కొంచెం స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో చేసిన ఇంకా మన సతీష్ సరిపల్లి గారు ఓనర్ క్యారెక్టర్, అండ్ శ్రావ్య చౌదరి సృజన క్యారెక్టర్ ప్లే చేసింది, అలానే అనుశ్రీ వైఫ్ క్యారెక్టర్ ప్లే చేసింది, అండ్ వినయ్, అండ్ ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ అందరు ప్లే చేశారు. లైక్ ఎవ్రీ క్యారెక్టర్ అనేది మైకమ్ కి లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా పిల్లర్ అనమాట. సో ఇదంతా మొత్తం షూట్ కి ఒక 2-3 days ముందు వర్క్ షాప్ కూడా పెట్టుకున్నాము. ఆర్టిస్ట్ కి సంగతికి వస్తే బేసిక్ మొత్తం సోల్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. మొత్తం ఎవరిని తీసుకుందామని చెప్పి చాలా ప్రొఫైల్ చూసాం, చాలా చెక్ చేసాం. మెయిన్ వచ్చేసి ఈ ప్రసాద్ అనే క్యారెక్టర్, అన్న పేరు కూడా ప్రసాద్ అనమాట, క్యారెక్టర్ పేరు కూడా ప్రసాద్. అన్న ఇంకంటే ప్రాపర్ యాప్ట్ అనమాట ఇంకా క్యారెక్టర్ కి. ఇంకా నేను ఆయనే అనుకుని ఇంకా స్టోరీ మొత్తం సెకండ్ డ్రాఫ్ట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ లో మొత్తం చెక్ చేసుకున్న టైంలో ఆయన్ని యూట్యూబ్ లో వీడియోస్ అవి చూసి నాకు అంత ముందు చిన్న పరిచయం ఉంది. ఇంకా ఆ క్యారెక్టర్ గురించి నేను డైలాగ్స్ అవి రాసుకుంటున్నా, ఊహించుకుంటుంటే ఇంకా ఆయనే యాప్ట్ అని చెప్పి అనిపించింది. ఇంకా ఆయన్నే నేను క్యాస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆయన 100% ఇచ్చాడు. అందరికీ ఆయన పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఇంకా చిన్న పాప చిన్ని అయతి కూడా మాకేంటే ఒకటి ఉంటుంది కదా, చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర డైలాగ్స్ కొంచెం అటు ఇటు అవుతాయేమో, చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఉండేది ఏంటంటే చాలా తక్కువ టైం మంచిగా తీసుకోవాలని చెప్పి. కానీ హయాతి మాత్రం ఫుల్ సపోర్ట్ ఆమె. మాకు ఏంటంటే సెట్స్ లో మాకు ఎంత టెన్షన్ వచ్చినా ఏమొచ్చినా ఆమె ఒక స్ట్రెస్ బస్టర్ అనమాట. సో హయాతి ఇంకా పర్ఫార్మెన్స్ పీక్ ఇచ్చింది, డైలాగ్స్ కూడా ఎప్పుడు మంచిగా చెప్పింది. ఇంకా ఆమె సైడ్ నుంచి ఎప్పుడు ప్రాబ్లమే లేదు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర ఇబ్బంది పడతాం అనేది అసలు అది నాకైతే ఇక్కడ అనిపించలేదు. దీక్షిక విషయానికి వస్తే ప్రీవియస్ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేసాం, వెబ్ సిరీస్. నాకు ఏంటంటే ఆమె పర్ఫార్మెన్స్ చాలా మంచిగా వస్తుంది. ఆ క్యారెక్టర్ చాలా దూరి బాగా చేసింది. ఇంకోటి ఏంటంటే షూట్ ఫ్లెక్సిబిలిటీ ఆమె సైడ్ నుంచి మాకు చాలా సపోర్ట్ ఉండేది అనమాట. శివ గురించి వస్తే మా డిఓపి శివ కొయ్యాడ చాలా సపోర్ట్ చేశాడు నన్ను. శివ అన్న చాలా ప్రతి ఫస్ట్ స్టోరీ నుంచి ఉండి అది ఎలా చేద్దాం అన్ని బాగా డిస్కస్ చేసుకుని చేసాం. ప్రతి ఫ్రేమ్ మీరు చూసుంటారు, అంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే లైటింగ్ కావచ్చు ఏదైనా. డిఓపి చాలా సపోర్ట్ చేశాడు దగ్గరుండి. నేను కొత్త అయినా కూడా అని చెప్పి చేశాడు, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మా ఆర్ట్ డైరెక్టర్ చాలా ఫ్రెండే. మా మొత్తం టీమ్ అంతా ఉంది, అందరూ. భువన్ చంద్ర ఆర్ట్ డైరెక్టర్, తను సపోర్ట్ చేయడం వల్ల కూడా ప్రతి బ్యూటీ ఎక్కువ వచ్చింది. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ హేమంత్ కుమార్ సేమ్ నాతో ఉండి ప్రతి చోట ప్రతి సీన్కి దగ్గర ఉండి చూసుకున్నాడు. అలా ప్రతి పిన్ టు పిన్ చెప్పలేం కానీ చాలా మంది ఉన్నాం మన టీము, అందరూ సపోర్ట్ చేయడం వల్లే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ కృష్ణ చాలా ప్రతి పేషెన్స్తో ప్రతి సీన్ బాగా చేశాడు. మళ్ళీ రాకపోయినా చాలా వెర్షన్ చేసాం మేము, చాలా సపోర్ట్ చేశాడు. పోస్టర్స్ కూడా చూసే ఉంటారు, ప్రతి పోస్టర్ అంతా పర్ఫెక్ట్గా రావడం. పింక్ మ్యాన్ మా పోస్టర్ డిజైనర్ కూడా చాలా టైంకి పోస్టర్ ఇవ్వడం కావచ్చు, ప్రతి పోస్టర్ చాలా బాగుంది.
మా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే సన్నీ చాలా ప్రతి సీన్కి కొంచెం మనం అంత బాగా ఫీల్ అవుతున్నామంటే మంచి మ్యూజిక్ ఇచ్చాడు టైంకి. ఫస్ట్ నుంచి ప్రతిదీ ఆ ట్రైలర్ కావచ్చు చాలా మంచి బీట్ ఇచ్చాడు మ్యూజిక్ సన్నీ. డిఏ గురించి చెప్పాలి, మనం చూస్తున్నాం ప్రతిదీ చాలా మంది చెప్పారు డిఏ బాగుందని. అది కలెక్టెన్స్ స్టూడియోస్ అని చాలా బాగా చేశాడు. ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల, అందరూ సపోర్ట్ వల్లే ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది కల్లో రాకుమారి. అండ్ క్రూ విషయానికి వస్తే నిక్సే మా డిఓపి లైక్ చాలా బాగా సపోర్ట్ చేశాడు. అండ్ లైక్ టైమింగ్స్ ఇది అన్నట్టు లేదు, ఎప్పుడు షూట్ పెట్టుకున్నా కానీ మంచిగా వచ్చి మంచి సపోర్ట్ చేశాడు. సూర్య అని ఇంకో అబ్బాయి కూడా ఉన్నారు సెకండ్ డిఓపి, డిఐ కూడా మనోడే చేశాడు. అండ్ ఎడిటర్ మా కృష్ణ అన్న ఏం మొత్తం లైక్ మనం షూట్ లో ఎంత చేసుకున్నా గానీ మన లూప్ హోల్స్ ని కప్పేది మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంటది కాబట్టి, సో ఎడిటింగ్ చాలా మెయిన్ పార్ట్ కాబట్టి దాంట్లోనే ఒకవేళ మేము చిన్న చిన్న తప్పులు చేసినా దాన్ని మనం కవర్ చేసుకోవడం దాంట్లోనే పాసిబుల్ కాబట్టి ఎడిటింగ్ లోనే మొత్తం కవర్ చేసి దాన్ని ఒక ఫ్రేమ్ కి ఒక మంచి అవుట్పుట్ కి తీసుకురావడానికి ఇంకో కారణం కృష్ణ కూడా. ఈయన కూడా పెద్ద పిల్లరే మైకం ప్రాజెక్ట్ కి. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ మెల్కీసెడెక్ ఆర్ అని ఉంటుంది వాడి స్క్రీన్ నేమ్, కానీ వాడు యాక్చువల్ నేమ్ సన్నీ అనమాట. లైక్ చాలా మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచిగా ఇచ్చాడు. అంటే యూట్యూబ్ కి అని కాకుండా మంచి ఒక సినిమాకి ఇచ్చినట్టే ఇచ్చారు. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. అండ్ అలానే ఓస్టల్ కూడా త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాం మేము. మా పోస్టర్ డిజైనర్ విక్రమ్ మనోడు ప్రతి పోస్టర్ చాలా తొందరగా ఇస్తాడు, అప్పుడప్పుడు లేదు అని అంటే మాత్రం మంచిగా చేసి కరెక్షన్స్ కూడా చేసి ఇచ్చేటోడు. సో మొత్తం పీజే ప్రొడక్షన్స్ కి అన్ని పోస్టర్స్ అన్ని చేసేది కూడా మనోడే. సో డబ్బింగ్ వీనిక్ ఎంటర్టైన్మెంట్స్ లో జరిగింది. సతీష్ మనోడు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ స్నాజీ శివ వాళ్ళిద్దరు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ ఆదిత్య మన సౌండ్ ఇంజనీర్. సో డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ చాలా మంచిగానే అయింది, ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కూడా మంచిగా జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు లైక్ ప్రీ ప్రొడక్షన్ కి ఒక 1 month పట్టింది. ఒక 5 drafts అయినాయి మొత్తం స్క్రిప్ట్ కి కూడా, లైక్ హోల్ బాండెడ్ స్క్రిప్ట్ కి. సో ఇంకా మొత్తం నేను నా కో డైరెక్టర్ కుమార్ అని మనకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. కుమార్ రాజా బచ్చా మన పేరు ఉంటుంది దాంట్లో. అండ్ అలానే షూట్ కూడా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసాము. అండ్ మేము చేయడం కూడా 70% మొత్తం ఒకటే లొకేషన్ అనమాట, లైక్ ఒక ఫ్లాట్ లో జరిగేది. స్టోరీ మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది. మీరపర్వం ప్రీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్లీ వచ్చేసి డిఓపీస్ వచ్చేసి నా ప్రాజెక్ట్కి ఈ మీరపర్వంకి ఇద్దరు వర్క్ చేశారు. ఫస్ట్లీ వచ్చేసి సుచికే నాయుడు. ఇంట్లో ఉన్న సీన్స్ అన్నీ ఒక 30% ఉంటే అది మొత్తం సుచికే నాయుడు షూట్ చేశాడు. సెకండ్లీ కిరణ్ చందన ఇద్దరు వర్క్ చేశారు. సో ఇద్దరు వర్క్ చేశారని ఎవరికి అనిపించదు, అంతగా మెర్జ్ అయిపోయారు, అంతగా అందంగా తీశారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ని చాలా అందంగా చెక్కేవారు ఇద్దరు. అండ్ వాళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఆ ర్యాప్ నాకు చాలా ఉంది కాబట్టి అది చాలా హెల్ప్ అయింది ప్రాజెక్ట్కి. ఆర్ట్ ఈ మీరపర్వంకి వచ్చేసి మొత్తం ఆర్టే ప్రాణం. ఆర్ట్ ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ తుమ్ల మధు చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్క వస్తువు కానీ ప్రతి ఒక్కటి కానీ సెటప్ చేశారు. అందులో ఉన్న రూమ్ అండ్ కిచెన్ కానీ మొత్తం మేము సెటప్ చేసినాయి. అది 2002 కనబడడానికి ఎంతో ట్రై చేసినాం. డైరెక్షన్ టీం వచ్చేసి మా కో డైరెక్టర్ వెంపటి వాసు వర్ధన్. అతను నాకు ఎప్పటి ఈ స్టోరీ స్టార్ట్ కాకముందు నుంచి నాతో ట్రావెల్ చేశాడు. మొత్తం లొకేషన్ ఎత్తకడం కానీ అదే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ సాయి, మొత్తం ఈ డైరెక్షన్ టీం నాకు త్రూ అవుట్ మీరపర్వం వరకు ఉన్నారు. ఎడిటింగ్ కృష్ణ ఒకటే మాట చెప్తా, అతను చాలా అథెంటిక్గా రేటింగ్ చేస్తాడు. ఒక్కొక్క ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకుంటారు, చాలా మంచి. సంగీతం సన్నీ మెల్కీసెడెక్, అతను కూడా చాలా అర్థం చేసుకుంటాడు. నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చింది మ్యూజిక్. సో నేను ఆ విషయంలో చాలా హ్యాపీ. సో ఈ మీరపర్వం ఇంత అందంగా రావడానికి నా టీం కృషి అందరూ ఉన్నారు. దీనికి బ్యాక్ ఎండ్ కూడా ఇద్దరు వర్క్ చేశారు. ఈ టైటిల్స్ ఏమో రాఖీ నాగసాయి అండ్ రమేష్ అన్న కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా క్రూ విషయానికి వస్తే మొత్తం టెక్నీషియన్స్ అందరూ మా గ్యాంగ్ అనమాట.
రోజు మేము రూమ్ లోనే తిరుగుతాం, రోజు తిరిగే గ్యాంగ్. సో మాకు అది ఎటువంటి ప్రాబ్లం రాలే. ఎప్పుడు షూట్ మాకు చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. డిఓపి అరవింద్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని కానీ, ఇంకా డిఐ దత్తు, కలర్ పెన్సిల్ స్టూడియోస్, ఇంకా డబ్బింగ్ వచ్చేసి వినీక్, నెక్స్ట్ సౌండ్ ఇంజనీర్ శ్రావణ్. మాదంతా ఒక సెపరేట్ గ్యాంగ్ అనమాట. సో అది మాకు వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు. చాలా ఫ్లెక్సిబుల్గా షూట్ కంప్లీట్ అయింది. పోస్ట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా అయింది. కల్లా రాజకుమారి ఒక స్పెసిఫిక్ ఒక మెసేజ్ ఉంటుంది, అలా అని చెప్పలేను. కానీ ఏంటంటే నిజంగా ఒక ట్రూలో ఒక అమ్మాయి కనిపించకుండా తన ఊహల్లో లవ్ చేసి తను వస్తుందని నమ్మకంతో వెతికాడు. తను దొరికిందా లేదా, ఒక ప్యూర్ లవ్ సక్సెస్ అయిందా లేదా అన్నదే స్టోరీ. మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ప్రతి లవ్. సో చూడండి, మీరు అందరికీ నచ్చుతుంది. మీరపర్వం నేను ఎందుకు చూడాలని చెప్తా అంటే, ప్రతి ఒక్కరు లవ్ని ఒక రొమాంటిక్ ఫీలింగ్ లాగానో ఇంకేదో బాధ్యతలాగా చూస్తారు. అది కాకుండానే ప్రేమ ఒకరికి ఒకరికి మధ్యలో ఇంకా ఎక్కువ పెరగాలంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అది మనిషికి కానీ ప్రేమకు కానీ. సో అలా ఇస్తేనే పెరుగుద్ది ప్రేమ ఇంకా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో నేను ఈ స్టోరీలో నేను చెప్పడానికి ట్రై చేసిన. బేసిక్గా ఇందాక చెప్పినట్టే షార్ట్ ఫిలిం కాదు, సోషల్ ఫిలిం. ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాసుకున్న స్టోరీ. ఇది బేసిక్ స్మోకింగ్ వల్ల మనమే కాదు పక్క వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంత ఎఫెక్ట్ అవుతాయి అనే పాయింట్స్ మీద తీసుకుని రాసుకున్న స్టోరీ ఇది. సో ఇది కంపల్సరీ అందరూ చూడాల్సింది. ఇది ఒకసారి నా సైడ్ నుంచి ఏంటంటే కనీసం 100లో ఒక్కడన్నా చూసి కనీసం ఒక్కడన్నా మారుతాడేమో అని రాసుకున్న స్టోరీ అండ్ తీసుకున్న స్టోరీ. సో మైకమ్ జానర్ వచ్చేసి సస్పెన్స్ కామెడీ. నేను యాక్చువల్లీ ఈ మత్తు వదలరా అండ్ జాతిరత్నాలు సినిమా చూసి ఆ ఫ్లేవర్ కొంచెం యాడ్ చేసుకొని దీంట్లో చేశాను అనమాట. మేజర్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే 100% చూడాలని నేను చెప్తాను. అండ్ ఇంకా వేరేగా చెప్పాలంటే సస్పెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఎలిమెంట్స్. మీరాపర్వం చూసిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందంటే, వాళ్ళు ఒక్కరికి ఒక్కొక్క పార్ట్ నచ్చినది. ఒకరికేమో వింటేజ్ డ్రామా అని అది బాగా నచ్చింది. కొందరికి 5 రూపీస్ నోట్ కానీ, టేప్ రికార్డర్ కానీ, సైకిల్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ నచ్చింది. కొందరికేమో లవ్ స్టోరీస్ నచ్చిందని చెప్పారు. కొందరేమో మదర్ అండ్ సన్ బాండింగ్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయని చెప్పారు. ఓవరాల్గా చూసిన వాళ్ళైతే నా సర్కిల్లో ఉన్న వాళ్ళు, బయట వాళ్ళు ఒక 90% పీపుల్కి అందరికీ నచ్చేసింది. ఒక 10% పీపుల్ కొంచెం రొటీన్గా ఉంది, ల్యాగ్ ఉంది అదేం చెప్పారు. అయినా కూడా ఓవరాల్గా అందరైతే డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అది బాగుందని చెప్పారు. కొంతమంది రొటీన్ ఉందని చెప్పారు, కొంతమంది అది చెప్పారంటే. చూసిన వాళ్ళ రివ్యూస్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, అందరికి తెలియాల్సిన మెసేజ్ ఇచ్చారు. కంపల్సరీ ఇప్పుడు అందరూ చూడాల్సిందని చెప్పి వాళ్ళ స్టోరీస్ లో ప్రమోట్ చేయడం, వాళ్ళ సెల్ఫే నేను అడగకుండానే వాళ్ళు ప్రమోట్ చేయడం. అండ్ అందరూ పెర్ఫార్మెన్స్ లో బాగున్నాయి, టెక్నికల్ గా చాలా బాగుంది, అండ్ మ్యూజిక్ పరంగా అంత బాగుంది. లైక్ చాలా మంది చూసారు, చాలా నెగిటివ్స్ వచ్చాయి, చాలా పాజిటివ్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్కటి మనం తీసుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాము. లైక్ నెగిటివ్స్ చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు మన మీద గ్రడ్జ్ అంటూ ఏం లేదు. కానీ ఓకే అంటే కొన్ని పాయింట్స్ మేము అవి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ దానికి కూడా మేము దాన్ని సరిదిద్దడానికే ట్రై చేస్తాము. అండ్ పాజిటివ్స్ కూడా చాలా మంది ఇచ్చారు. అండ్ మేజర్ మోటివ్ ఏంటంటే ఇది 7 episodes వరకు ఒకటే స్టోరీ నడిచి 7th లాస్ట్ ఎపిసోడ్ యాక్చువల్లీ ఏం జరిగిందా అనేది తెలుస్తుంది. సో జనాల్ని కూర్చోబెట్టామని అనుకుంటున్నాం మేము లాస్ట్ ఎపిసోడ్ వరకు. సో మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా లైక్ చాలా మంచిగా ఉంది అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. రిలీజ్ అయ్యి అందరూ చాలా నచ్చిందని చెప్పారు, చాలా మంది చూసారు. థ్యాంక్ యూ అందరికి. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే త్వరగా చూడండి, మీకు అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ప్లెజెంట్ ఉంటుంది మంచిగా. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి రైటింగ్ లెవెల్లో ఉంది అండ్ పీజే ప్రొడక్షన్లో అది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం. నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఇంకా ఒక లైనప్ ఉంది, ఒక స్టోరీ నేను రాస్తున్నాను, అది నెక్స్ట్ ప్రొడక్షన్లో చెప్దాం అనుకుంటున్నాను. స్టోరీ స్క్రిప్ట్ రైట్ జరుగుతుంది, త్వరలో అప్డేట్ ఇస్తాను మీకు ఖచ్చితంగా.
నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఇదే ప్రొడక్షన్ హౌస్లో సార్ కాబట్టి డైరెక్ట్ చేశారు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. నన్ను ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా మంచి కాన్సెప్ట్ అండ్ మంచి అవుట్పుట్తో నేను ముందుకు వస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక మూవీ చేస్తున్నాము, సేమ్ ఇదే ప్రొడక్షన్లో, ప్రవీణ్ సార్ ప్రొడ్యూసర్ అనమాట. సో దానికి ఇంకా అప్డేట్ త్వరలోనే ఈ ముందు పెడతాము. దాన్ని కూడా ఇప్పుడు ఇది ఎలా సపోర్ట్ చేశారో దాన్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే ఈ ప్రొడక్షన్లో వచ్చిన వెబ్ సిరీసెస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, మూవీస్ కానీ ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీరాపర్వం మినీ సిరీస్ వచ్చేసి పార్ట్ 1 అంతరంగం, పార్ట్ 2 తరంగం పీజే ప్రొడక్షన్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుందండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. మీరు ఒక వింటేజ్ లవ్ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అల్లూరి రాకుమారి పీజే ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. చాలా మంది చూసారు, సపోర్ట్ చేశారు, మంచి రివ్యూస్ ఇచ్చారు. ఇంకా మీరు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా చూడండి, మిస్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మా మైకమ్ సిరీస్ పీజే ప్రొడక్షన్స్ ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్స్ వచ్చేసాయి అండ్ ఫుల్ మూవీ కూడా ఉంది. దాంట్లో వెళ్ళి తప్పకుండా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కనుక ఇది హంగామా యాప్లో స్ట్రీమ్ అవుతుంది. హంగామా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 99 రూపీస్ ఉంటుంది వీక్లీ సబ్స్క్రిప్షన్. సో 99 ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆలోచించకండి. ఒకసారి 99 పెట్టిన తర్వాత కంపల్సరీ వర్త్ వాచ్ ఇది. సో చూడండి. థ్యాంక్ యూ.